దేవుని జ్ఞానం వలన కలుగు లాభమేమిటి అనేటువంటి ఒక మంచి సన్నివేశాన్ని, సందర్భాన్ని దేవుని మాటలను బట్టి, ఆయన జ్ఞానమును గూర్చినటువంటి గొప్పతనాన్ని గూర్చి మనం ఈ దినాన్ని మనం నేర్చుకుందాం. దేవుని జ్ఞానం ఎంత విలువైనదో, దేవుని జ్ఞానం ఎంత గొప్పదో అనేటువంటి ఈ విషయాన్ని మనమందరం కూడా బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాం. ఈరోజు విద్య జ్ఞానం లేనటువంటి వాడు పశువు అని అన్నారు. విద్య లేనటువంటి వాడు వింత పశువు అన్నాడు. కానీ ఈరోజు ఆ మాట చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఆ మాటను గురించి మనం సరైనటువంటి విధానంలో సమాజాన్ని చూసి ఆ మాటను బట్టి మనం మాట్లాడలేం. ఒకప్పుడు విద్య లేదు. విద్య లేనప్పుడు కొన్ని మూఢనమ్మకాల వైపు ఆనాటి ప్రజలు చూశారు. చైతన్యం రాలేదు ప్రజల్లో. విద్య లేకపోవడం వలన పామరులుగా ఉండిపోయారు. సమాజాన్ని అర్థం చేసుకోలేకపోయారు చదువు వలన. కానీ ఈరోజు అక్షరాస్యత అనేది పెరిగింది. లోకంలో లోక జ్ఞానం అన్నది ఈరోజు పెరిగింది అని చెప్పవచ్చు. లోక జ్ఞానాన్ని నేర్చుకుంటున్నటువంటి మనం నిజంగా ఈరోజు ఒకనాడు విద్య లేనటువంటి వాడు వింత పశువు అని ఎలాగైతే అన్నారో, ఈరోజు ఆ మాటను తిరిగేసి చెప్పుకోవాల్సి వస్తుంది. ఏమిటంటే విద్య కలిగినటువంటి వాడే వింత పశువుగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పవచ్చు. విద్య కలిగినటువంటి వాడు వింతగా ప్రవర్తిస్తున్నాడంటే అవును, విద్య లోక జ్ఞానం కలిగినటువంటి వాడు వింత పశువుగా ప్రవర్తిస్తున్నాడు. కనీసం మేనర్స్ అంటారు కదా, అది లేకుండా ఈరోజు లోక జ్ఞానం కలిగినటువంటి వాడు ప్రవర్తిస్తున్నాడు అని మనం ఆలోచించక తప్పదు. లోక జ్ఞానం కలిగినటువంటి వాడు రూల్స్ పాటించడం లేదు. ఈరోజు కనీసం లోకంలో ఉన్నటువంటి రూల్స్ను కూడా పాటించలేకపోతున్నాడు. లోక జ్ఞానం కలిగినటువంటి వాడు సమాజంలో ఎలాంటి స్థాయిని మెయింటైన్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం. లోక జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు ఎలా చెడిపోతున్నాడో మనం చూస్తున్నాం. చదువుకునేటువంటి వారు శుభ్రంగా పొలాల్లో పనిచేసుకుంటున్నారు. కానీ చదువుకున్నటువంటి వారే, లోక జ్ఞానాన్ని సంపాదించినటువంటి వారే ఈరోజు చెడిపోవడం అన్నది మనం చూస్తున్నాం. డ్రగ్స్కి ఎక్కువగా అలవాటు అవుతున్నారు. సంతోషాలకు, సుఖాలకు ఈరోజు అలవాటు పడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వారు ఈరోజు మనకి లోక జ్ఞానాన్ని నేర్చుకుంటున్నటువంటి వారు మనకు కనిపిస్తూ ఉండడం అన్నది విడ్డూరం. సైబర్ నేరగాళ్ళు ఎవరు అంటే చదువుకున్న లోక జ్ఞానం తెలిసినటువంటి వారు, లోక జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి వారు ఈరోజు దొంగలు. చూడండి ఎలా ఉందో. ఒకరోజు పొట్ట పోషించుకోవడానికి దొంగతనం చేశారు, కుటుంబాన్ని పోషించుకోవడానికి దొంగతనం చేశారేమో, కానీ ఈరోజు సుఖాలకు మరిగి దొంగతనాలు చేస్తున్నటువంటి వారు లోక జ్ఞానాన్ని నేర్చుకుంటున్నటువంటి వారు చైన్ స్నాచర్స్ గా ఈరోజు పిలువబడుతున్నారు. ఎవరు? బీటెక్లు, ఎంటెక్లు చేసినటువంటి వారు. ఎందుకురా దొంగతనం చేస్తున్నాం అంటే మాకు జల్సాలకు డబ్బులు లేవు కాబట్టి మేము చైన్ స్నాచర్స్ గా ఈరోజు ఈ పనులు చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. ఈరోజు మత్తు పదార్థాలకు ఎందుకు బానిసలు అవుతున్నారు అంటే అలవాటు పడ్డారు, చెడుకు అలవాటు పడ్డారు. ఒక మాట చెప్తాను, దేవుని జ్ఞానం ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ మనిషి చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడ దేవుని జ్ఞానం మనిషి యొక్క మదిలో లేకుండా పోతుందో అక్కడే చెడుకు బీజం పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు సమాజం చెడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని జ్ఞానం లోపించడం వలనే, దేవుని జ్ఞానం లేకపోవడాన్ని బట్టి ఈరోజు సమాజం చెడిపోతుంది అని మనం చెప్పుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని జ్ఞానం ఎంత గొప్పదో, లోక జ్ఞానం యొక్క స్థాయి ఎంత చిన్నదో, దేవుని జ్ఞానం వలన ఎలా మనిషి మార్చబడతాడో అన్నది ఈరోజు మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. ఒకసారి చూద్దాం మంచి మాట. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చూద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. ఎవరు గూర్చినటువంటి జ్ఞానం? లోక జ్ఞానం గూర్చి కాదు దేవుడు చెప్పింది. యెహోవాను గూర్చిన జ్ఞానం. జ్ఞానం లేక ఈరోజు చెడిపోయినటువంటి సమాజానికి దేవుడు చెబుతున్నాడు, యెహోవాను గూర్చినటువంటి జ్ఞానం. సమాజంలో నీతి లేదు, సమాజంలో అక్రమం, సమాజంలో అన్యాయం, సమాజంలో విచ్చలవిడితనం, సమాజంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు, సమాజంలో మనిషి సంతోషాన్ని, ఆనందాన్ని కోరుకొని జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వారు ఎంతో మంది మనకు కలరు ప్రియులారా ఈరోజు సమాజంలో. ఎందుకు అనంటే దేవుని జ్ఞానం లోపించడం వలనే ఇశ్రాయేలు వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలు, దేవుని వైపు మనసును తిప్పుకొనక వ్యభిచార కూపంలో పడి
వ్యభిచారపు వ్యామోహములో పడి వారు జీవితాలను భవిష్యత్తును కలరాసుకుంటున్నటువంటి ఆ పరిస్థితులను దేవుడు రాయిస్తూ చూస్తూ ప్రజలకు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు జ్ఞానం లేకనే చెడిపోతున్నారు. మీరు ఎందుకు చెడిపోతున్నారు అని అంటే, జ్ఞానం లేక చెడిపోతున్నారు. ఏ జ్ఞానం లేక? ఏ జ్ఞానం లేక? దేవుని జ్ఞానం లేక. లోక జ్ఞానం నువ్వు నేర్చుకుంటే నీకు డబ్బులు ఇస్తుందేమో, ఉద్యోగాన్ని ఇస్తుందేమో. లోక జ్ఞానం నువ్వు బాగా చదువుకుంటే నీకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే నీకు డబ్బులు వస్తాయి. అంతకు మించి నీకు ఏమొస్తుంది చెప్పు? చదువుకున్నటువంటి వారే అధికారులే అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏ జ్ఞానం లేక? లోక జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం లేక. కరప్షన్ జరుగుతుంది సమాజంలో, కరప్షన్ జరుగుతుంది అని అంటే ఏ జ్ఞానం లేక? దేవుని జ్ఞానం లేక, దేవుని భీతి లేక, దేవుని భయం లేక. ఈరోజు తప్పటడుగులు వేయడానికి సమాజం నేర్చుకుంది తప్ప మంచి మార్గంలో నడుచుకోవాలి, సమాజాన్ని సరిదిద్దాలి అనేటువంటి ఈ ఆలోచన ధోరణి వెళ్ళిపోయింది. సమాజాన్ని సంస్కరించడం, సమాజాన్ని ఒక మంచి దారిలో పెట్టడం అన్నది చాలా కష్టతరంగా మారిపోయింది ఈ రోజుల్లో, ఈ దినాల్లో. గనక దేవుడు అంటున్నాడు, యెహోవాను గూర్చినటువంటి జ్ఞానం నేర్చుకుందాము రండి. యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకుందాము రండి. సంపాదించుకోవాలి. మనిషి దేన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడతాడు? ఆస్తులు సంపాదించుకోవడానికి ఇష్టపడతాం, బ్యాంక్ బ్యాలెన్స్ ని ఎక్కువగా చేసుకోవడానికి ఇష్టపడతాం, ధనాన్ని సంపాదించుకోవడానికి, విలువైనటువంటి వస్తువులు సంపాదించుకోవడానికి, మన శరీర సుఖాలకు అవసరమైనటువంటి వాటిని సంపాదించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాం. కానీ నీ జీవితాన్ని బాగు చేసేటువంటి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనిషి ఇష్టపడడం లేదు. చెడిపోవడానికైనా ఇష్టపడుతున్నాడు కానీ బాగుపడడానికి మనసు పెట్టడం లేదు. చెడుకు బానిస అయిపోయాడు, చెడు నుండి బయట పడడం లేదు కదా. నేను చెప్పాను కదా, చిన్న వేరు గోడలో మొలిచిందంటే ఆ వేరు పెద్దదైపోయి చెట్టు మహావృక్షంగా మారిపోయి గోడను బద్దలు కొడుతుంది. చిన్న విత్తనం చాలు, చిన్న లోపం చాలు. అలాగే నీ బాడీని, నీ జీవితాన్ని పాడు చేయడానికి చిన్న అలవాటు చాలు నిన్ను పాడు చేయడానికి, నిన్ను చీకటిలోకి పాపములోకి తీసుకొని వెళ్ళడానికి, నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఒక చిన్న అలవాటు చాలు. ఏదైనా లోక జ్ఞానంతో ఏమి బాగుపడింది చెప్పండి ఈ సమాజం? లోక జ్ఞానం నేర్చుకొని ఏమి బాగుపడింది అంటారు చెప్పండి? సమాజం బాగుపడలేదు. చెడిపోవడానికి పరుగులు తీస్తుంది ఈ రోజు సమాజం, చెడిపోవడానికి పరుగులు తీస్తుంది సమాజం. గనక నువ్వు దేన్ని సంపాదించుకోమంటుంది వాక్యం? యెహోవాను గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకుందాం. లోకంలో అన్నీ ఉన్నాయి కానీ మనిషిలో ఏమి లేదు తెలుసా? దేవుని జ్ఞానం లోపించింది. దేవుని జ్ఞానం మనిషి కలిగి ఉంటే ఎలా ఉంటాడో తెలుసా? చూద్దాం. దేవుని జ్ఞానాన్ని కలిగి మనిషి బ్రతికితే ఆ మనిషి ఎలా ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో ఏమండి, చాలా అద్భుతమైనటువంటి మాటలు దేవుడు రాయించాడండి. సామెతలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, 2వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును అన్నాడు. దేవుని గూర్చినటువంటి విజ్ఞానము, దేవుని గూర్చినటువంటి జ్ఞానము నీకు లభించును అన్నాడు. ఎప్పుడు నీకు దేవుని గూర్చినటువంటి జ్ఞానం నీకు లభిస్తుంది? ఏమండి, మేమంతా కూడా జ్ఞానవంతులమని మనం అనుకుంటున్నాం కానీ నీకు జ్ఞానం ఎప్పుడు వస్తుంది? దేవుని గూర్చినటువంటి జ్ఞానం అంటే నువ్వు దేవునికి విధేయుడవైనప్పుడే నీకు జ్ఞానం వస్తుంది. ఏమండి, తగ్గింపుతో నువ్వు నేర్చుకుంటేనే మాస్టర్ దగ్గర నువ్వు తగ్గింపుతో వినయ మనస్కుడవై నువ్వు నేర్చుకుంటే నీకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఈరోజు అలా లేదు. మాస్టర్ని ఏం చేస్తున్నారు చెప్పండి? స్కూళ్ళల్లో చిన్న పిల్లలండి మాస్టర్లపై, మేడం వాళ్ళు, సార్లు వాళ్ళపై ఏం చేస్తున్నారు చెప్పండి? పిల్లలు తిరగబడుతున్నారు, అవసరమైతే తన్నుతున్నారు, చంపేస్తున్నారు, ఈవ్ టీచింగ్ చేస్తున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు. అంటే లోక జ్ఞానం నీకేం నేర్పింది చెప్పు? లోక జ్ఞానం నీకేం నేర్పుతుంది? కనీసం సంస్కారం కూడా నీకు నేర్పడం లేదు. లోక జ్ఞానం కనీసం సంస్కారం కూడా నీకు నేర్పించడం లేదు. నువ్వు విధేయుడవైతేనే గొప్పవాడవుతావు. విధేయుడవైతే నీకు జ్ఞానం వస్తుంది. దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించాలి అనంటే దేవుని గూర్చిన విజ్ఞానము, దేవుని గూర్చినటువంటి విజ్ఞానము నీకు లభించును అన్నాడు. అంటే ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతికితే దేవుని జ్ఞానం నీకు దొరుకుతుంది. దేవుని జ్ఞానం ఎక్కడా దొరకదు. దేవుని జ్ఞానం స్కూళ్ళల్లో దొరకదు. దేవుని జ్ఞానం కాలేజీల్లో దొరకదు. దేవుని జ్ఞానం యూనివర్సిటీల్లో దొరకదు. దేవుని జ్ఞానం ఎక్కడా కూడా నీకు సమాజంలో వెతికినా దొరకదు. దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకును అంటే ఆయన యొద్ద మాత్రమే దేవుని జ్ఞానం ఉంది. ఆ దేవుని యొద్ద మాత్రమే దేవుని జ్ఞానం ఉంది. మరి ఆ దేవుని జ్ఞానం ఎక్కడ ఉందంటే నువ్వు దేవునికి విధేయుడవైతే ఆ జ్ఞానం నీకు లభిస్తుంది. ఆ జ్ఞానం నీకు సొంతం అవుతుంది. ఇంకా ఏం చెప్పాడో తెలుసా? 10వ వచనాన్ని చూడండి. జ్ఞానము నీ హృదయమున చొచ్చును అన్నాడు. చూడండి, ఒకవేళ ఆ జ్ఞానం నీ హృదయంలోకి వచ్చేస్తే, ఆ జ్ఞానం నువ్వు నేర్చుకుంటే, ఆ జ్ఞానం నీకు వచ్చేస్తే ఎలా ఉంటుందంట? తెలివి నీకు మనోహరముగా ఉండును. తెలివట, ఆ జ్ఞానం నీకు తెలివినిస్తుంది. దేవుని జ్ఞానం నువ్వు నేర్చుకుంటే నీకు వివేకమును తెలివిని ఆ జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానం నువ్వు నేర్చుకోవడం వలన దేవుడు అంటున్నాడు, ఆ జ్ఞానం నువ్వు నేర్చుకోవడం వలన అది నీకు మనోహరముగా ఉండును. తర్వాత అది ఏమంటున్నాడు? అది నిన్ను కాపాడును అంటున్నాడు. చూడండి, ఆ బుద్ధి, ఆ జ్ఞానము నిన్ను కాపాడును. వివేచన కావలి ఉండును అన్నాడు. వివేచన కావలి ఉండును. బుద్ధి నిన్ను కాపాడుతుందట, వివేచన నీకు కావలిగా ఉంటుంది అంటున్నాడు. ఇంకా కింద ఏమంటున్నాడు? అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అన్నాడు. చూడండి, ఎంత మంచి మాటలండి. ఎంత విజ్ఞాన అభ్యాసం ఆయన చేయిస్తున్నాడు ఒకసారి మీరు చూడండి. అంటే ఆయన జ్ఞానం నువ్వు నేర్చుకోవడం వలన, ఆయన జ్ఞానం నువ్వు పొందుకోవడం వలన నీకు ఏం కలుగుతుంది అంటే తెలివి కలుగుతుంది. తెలివి, వివేచన కలుగుతుంది అన్నాడు. ఆ జ్ఞానం నీలో ఉంటే నిన్ను పాడవకుండా కాపాడుతుంది. నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఆ జ్ఞానం నిన్ను కాపాడుతుంది. తర్వాత చెడు నుండి నిన్ను రక్షిస్తుంది. తర్వాత దుష్టుల మార్గము నుండి, మూర్ఖుల మార్గము నుండి అక్కడికి వెళ్ళిపోయి పాడవకుండా నిన్ను ప్రొటెక్షన్ చేస్తుంది. కావలి ఉండును అన్నాడు. చూడండి, అంటే దుష్టులతో సాంగత్యం చెయ్యనివ్వదు ఆ జ్ఞానం నీలో ఉంటే. అంటే దేవుని జ్ఞానం మనము కలిగి బ్రతకడం వల్ల మనకు లాభం ఏమిటి అంటే నీకు కావలిగా ఉంటుంది. తప్పు మార్గంలో గుండా నువ్వు వెళ్లకుండా, దుష్టుల మార్గంలో నువ్వు వెళ్లకుండా, ఏం చేస్తుంది? మూర్ఖుల మార్గంలో నువ్వు వెళ్లకుండా అది నిన్ను కాపాడుతుంది అన్నాడు. అది నిన్ను కాపాడుతుంది. బుద్ధి నిన్ను కాపాడుతుంది. తెలివి నీకు వివేచనగా ఉంటుంది. అది నీకు కావలి ఉండును అన్నాడు. కావలి ఉండును అంటే దేవుని జ్ఞానాన్ని నీవు కలిగి బ్రతకడం వల్ల అది నీకు కావలి, సెక్యూరిటీ గార్డ్ అంటారు. ఇప్పుడు ఒక బిల్డింగ్ నిర్మించిన తర్వాత ఆ ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డ్ పెడతారు. ఎందుకు అంటే ఆ ఇంటిని సంరక్షించడానికి, ఆ ఇంటిని కాపాడడానికి ఒక సెక్యూరిటీ గార్డ్ ఎలాగైతే ఉంటాడో ఆ ఇంటిని రక్షించడానికి దేవుని జ్ఞానం నీవు కలిగి బ్రతకడం వల్ల అది నీకు సెక్యూరిటీగా ఉంటుంది. అది నిన్ను కాపాడుతుంది. ఆ జ్ఞానం నిన్ను కాపాడుతుంది. చెడులోకి వెళ్లకుండా, చెడు పనులు జరిగించకుండా, పాపపు క్రియలు జరిగించకుండా నీ జీవితాన్ని ప్రొటెక్షన్ చేస్తుంది, కాపాడుతుంది దేవుని జ్ఞానం. ఇంకా చూద్దామా? ఇంకా మంచి మాట. 3వ అధ్యాయం, అక్కడనే 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు. ఎవరట ధన్యులు? ఎవరు ధన్యులు అంటే ఏమంటే డబ్బు సంపాదించిన వాడు కాదు ధన్యుడు. ఎవరు ధన్యులు అంటే ఆస్తులు సంపాదించిన వాడు కాదు ధన్యుడు. ఎవరు ధన్యులు అని అంటే ఈరోజు జ్ఞానం లేకనే కుటుంబాలను పాడు చేసుకుంటున్నటువంటి వారు, మనశ్శాంతి లేక, సంతోషం లేక, ఆనందం లేక, సమాధానం లేక ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి అని అంటే జ్ఞానము చొప్పున నువ్వు కాపురం చేయడం లేదు. ఆ జ్ఞానమే ఉంటే ఆ జ్ఞానముతో నువ్వు ఏం చేయవచ్చు అంట? జ్ఞానము చొప్పున కాపురం చేయండి అన్నాడు. ఇంకో చోట ఏమన్నాడు తెలుసా? జ్ఞానము వలన, వివేకము వలన ఇల్లు కట్టుకొనవచ్చును అంటాడు. జ్ఞానం వలన
వలన ఏం కట్టుకోవచ్చు అంట? నీ జీవితాన్ని కట్టుకోవచ్చు. జ్ఞానం వలన నీ కుటుంబాన్ని కట్టుకోవచ్చు. అదే జ్ఞానం లేకపోతే అసలు నీ జీవితం అన్నది నిలబడదు. నువ్వేదో నాకు డబ్బుంది, లేకపోతే నాకు ఆస్తి ఉంది, నాకు మంచి తెలివి ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ జీవితం నిలబడడం అన్నది కష్టం. పడిపోవడం అన్నది చాలా సులువు. కాబట్టి దేవుని జ్ఞానాన్ని నువ్వు కలిగి బ్రతకడం వలన నువ్వు పడిపోవు, నువ్వు తొలగిపోవు, నీ కుటుంబం పాడవదు, నీ జీవితం నాశనం అవ్వదు, అది నీకు కావలిగా ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు. వాని లైఫ్ స్టైల్ మారిపోతుంది, జీవితమే మారిపోతుంది. చక్కగా ప్రవర్తిస్తాడు, యుక్తిగా ప్రవర్తిస్తాడు, తెలివిగా ప్రవర్తిస్తాడు, వివేకముగా నడుచుకుంటాడు. దేవుని జ్ఞానం కలిగిన వాడు, ఆ జ్ఞానం ఉంటే సర్వ సంపదలు ఉన్నట్లే. ఆ జ్ఞానం ఉంటే నీ యందు సర్వ సంపదలు ఉన్నట్టే. కనుక జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు. ఇంకేమంటున్నాడు? జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. కనుక ఒకడు తెలివి లేకుండా ఉండుట నాకు ఇష్టం లేదు అంటాడు దేవుడు. ఒకడు తెలివి లేకుండా ప్రవర్తించుట నాకు ఇష్టం లేదు. తెలివి లేకుండా ఎందుకు బ్రతుకుతావు? అప్పుడప్పుడు ఏదో బుద్ధి ఉందా అంటుంటాం మనం. ఏమైనా బుర్ర ఏమన్నా బుద్ధి ఉందా? బుద్ధి ఉందా? ఏమైనా అలా నడుచుకుంటున్నావు, తెలివి లేదా నీకు అని మాట్లాడుతుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఒకడు తెలివి లేకుండా ప్రవర్తించుట నాకు ఇష్టం లేదు. కనుక వాడు జ్ఞానవంతుడు అవ్వాలి, వాడి బుద్ధిమంతుడు అవ్వాలి. కనుక నా మాటల వల్లనే అది సాధ్యపడుతుంది, లోక జ్ఞానం ద్వారా సాధ్యపడదు. గనక వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే ఏం సంపాదించుట మేలట? వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు. ఏది మేలు చెప్పండి? ఏమండి, మనకు బంగారం అవ్వండి, లేకుంటే వెండి అవ్వనివ్వండి, ఒకవేళ ఆస్తులు అవ్వనివ్వండి, ఒకవేళ ధనం అవ్వనివ్వండి, మనం దేని కోరుకుంటాం అని అంటే, ఒక సైడ్ ఇవన్నీ పెట్టి మరొక సైడ్ బైబిల్ పెడితే మనం ఏం కోరుకుంటాం చెప్పండి? నీకు ధనం ఒక సైడు, ఆస్తులు ఒక సైడు, బంగారం, వెండి ఇవన్నీ ఒక సైడు పెట్టి, అలాగే ఒక సైడు దేవుని జ్ఞానాన్ని పెడితే మనం దేన్ని కోరుకుంటాం అంటే, మనం కోరుకునేది ఏంటో తెలుసా? మనం ఇష్టపడేది ఏంటి తెలుసా అంటే, ఏమండి, మన ఓటు దేనికి చెప్పండి? మన కళ్ళ ముందు కనిపించేటువంటి వాటికే మనం ఎక్కువగా మొగ్గు చూపిస్తాం. కనిపించేటువంటి బంగారం, కనిపించేటువంటి వెండి, కనిపించేటువంటి ధనం, కనిపించేటువంటి ఆస్తులు, కనిపించేటువంటి సుఖాలు కళ్ళ ముందు పెట్టుకొని వాటిని వదిలిపెట్టి జ్ఞానం సంపాదించుకుంటే ఏమొస్తుంది అని మనం దీన్ని కోరుకుంటాం తప్ప దేవుని జ్ఞానాన్ని కోరుకోము. కానీ ఒక ధనవంతుడు చెబుతున్నటువంటి మాట, ప్రపంచంలో అతని మించినటువంటి ధనవంతుడు లేడు. ఎవరు? సొలొమోను గారు. ఆయన ప్రపంచం ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు ఆయన ఆస్తిని ట్రేస్ చేసేటువంటి వాడు ఎవడు లేడు. చచ్చిపోయేంత వరకు, ఈ భూమి అంతమయ్యేంత వరకు జెఫ్ బెజోస్ లాంటి వారు 100 మంది వచ్చిన సొలొమోను స్థాయికి ఎవరు కూడా తోగరు. ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుడు అమెజాన్ CEO జెఫ్ బెజోస్ అంటారు కదా, ఇప్పుడు బిల్ గేట్స్ ఒకప్పుడు కదా. అలాంటి వాళ్ళు 100 మంది వచ్చిన సొలొమోను గారిని ఎవరు కూడా కొట్టలేరు. అంత భాగ్యవంతుడు, అంత ధనవంతుడు. వెండిని రాళ్లతో కూడా చూసినటువంటి వాడు, వెండిని లెక్క లేకుండా రాళ్లతో సమానంగా చూసినటువంటి వాడు, ప్రపంచంలో జ్ఞానము మేధావి అని పిలబడినటువంటి వాడు, డబ్బున్నవాడు, ధనవంతుడైనటువంటి వాడు పలుకుతున్నటువంటి మాటలు వెర్రివాడు, పిచ్చివాడు మాట్లాడుతున్నటువంటి మాటలు కావివి. అతని అనుభవ సారములో అతని జ్ఞానంతో పలికినటువంటి మాటలు, జ్ఞానంతో కలిగినటువంటి మాటలు, అనుభవ జ్ఞానంతో చెప్పిన సంగతులు ఇవి. రోడ్డున పోయిన దానయ్య మాట్లాడినటువంటి మాటలు కాదు ఇవి. పండితుడు మాట్లాడినటువంటి వాడు ఏం చెబుతున్నాడు? వెండి సంపాదించుకొనుట కంటే, వెండి సంపాదించుకొనుట కంటే జ్ఞానము సంపాదించుట. ఎవరు చెప్తున్నారు? ఆ ధనవంతుడే చెప్తున్నాడు, ఆ భాగ్యవంతుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వెండి సంపాదించుకునుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుకునుట కంటే జ్ఞాన లాభము. జ్ఞానం ఏంటంట? లాభము. జ్ఞానము లాభము. జ్ఞానము నీకు లాభాన్ని ఇస్తుంది. ఏ లాభాన్ని ఇస్తుంది? ఏ లాభాన్నైనా నీకు తెచ్చి పెడుతుంది. జ్ఞానం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. జ్ఞానం ఉంటే
లోకాన్ని ఏలవచ్చు. నువ్వు డబ్బు దగ్గర ఉండిపోయావు, వెండి దగ్గర కకృతి పడుతున్నావు, ధనము ఆస్తులపై వాంఛ వదులుకోకుండా కళ్ళు పెట్టి ఇక్కడే చూస్తున్నావు. దేవుని జ్ఞానం అపరిమితమైనది, సర్వ సంపదలు నీకు తీసుకొచ్చి నీ కాళ్ళ యొద్ద పడేసేది. కానీ ఇక్కడున్నటువంటి దాని కొరకు కకృతి పడుతున్నావు తప్ప దేవుని జ్ఞానం, కనిపించని జ్ఞానం నీలోకి వస్తే నువ్వు ఎలా మారిపోతావన్న సంగతి నీకు అర్థం కాకుండా పోతుంది. నిన్నే అండి పిల్లలు మన ప్రవీణ్ శేఖర్ ఫొటోస్ చూపించారు. ఇక్కడే ఈ గేట్ దాటిన తర్వాత, బ్రిడ్జి దాటిన తర్వాత ఏమండి ప్రశాంతంగా తినుకుంటూ ట్రైన్ వస్తుంది, చచ్చిపోవాలనుకున్నాడు, ఆ పట్టాల పక్కడే కూర్చున్నాడు. భోంచేసిన తర్వాత ప్రశాంతంగా ట్రైన్ వస్తుంది, ట్రైన్ కింద తలకాయ పెట్టి చచ్చిపోయాడు. ఏది నిన్ను కాపాడేది? ఏది నిన్ను రక్షించేది అనుకుంటున్నారు? ఏది గొప్పది? ఏది గొప్పది తెలుసా? ఏది గొప్పది? వెండి, బంగారు, డబ్బులు, ఆస్తులు అనుకుంటున్నారా? ఏది అనుకుంటున్నారు? దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? వెండి సంపాదించుకునుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుకునుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. ఎందుకు మేలు అంటే పగడముల కంటే అది ప్రియమైనది, పగడముల కంటే చాలా ఇష్టమైనది, నాకు చాలా ప్రియమైనది. ఏమంటాడు ఇంకా? నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానవు కావు. ఏమి నీకు ఇష్టం? ఎన్నో ఇష్టం మనకి. లోకంలోకి వెళ్తే, బయటికి వెళ్తే కార్లు ఇష్టం కదా, మంచి మంచి బంగళాలు ఇష్టం, మంచి మంచి బైకులు ఇష్టం కదా, ఇంకేవేవో కోరుకుంటావు. నీకు ఇష్టమైన, నీ కంటికి నచ్చినవి ఇవన్నీ నాకు ఇష్టం అని చెప్తావు. ఏదైనా చూస్తే అది నాకు చాలా ఇష్టం అండి అంటావు కదా. ఆ ఇష్ట వస్తువులన్నీ కూడా ఒక చోట పెడితే, దావీదు అంటున్నాడు, ఇష్ట వస్తువులన్నీ ఒక చోట పెడితే దానితో సాటి కాదు అంటున్నాడు ఆయన. దానితో సాటి కాదు అంటే దాని విలువ తెలియలేదు. దేని విలువ తెలియలేదు? జ్ఞానం యొక్క విలువ మనకు అర్థం కాలేదు కాబట్టి ఇవి గొప్పవి అనుకుంటున్నాం. చూడండి, ఎంతో ధనము, ఆస్తులు కదా, ఐశ్వర్యం కలిగినటువంటి వారు సమాధానము, నెమ్మది లేకుండా, విస్తారమైనటువంటి ఆస్తి ఉండిన సమాధానము లేకుండా కుమిలిపోతూ జీవితాలు విచ్ఛిన్నమైపోయి ఎంతో మంది ఈరోజు బాధపడుతున్నటువంటి వారు, సమాజంలో బాధపడుతున్నటువంటి వారు ఏంటి కారణం అంటే జ్ఞానం లేదు. జ్ఞానం లేక బ్రతుకులను అలా పాడు చేసుకున్నారు. జ్ఞానం లేకనే అలా ఉండిపోయారు. మనశ్శాంతి లేక. ఎన్నుంటే ఏం చేస్తామండి? మనశ్శాంతి లేదంటారు. ఎన్నున్నా ఏం చేస్తారండి? మనశ్శాంతి లేదు. కొనుక్కొచ్చుకోపోయి దొరుకుతుందేమో, బయట దొరుకుతుందేమో మనశ్శాంతి, మార్కెట్లో దొరుకుతుందేమో, ప్రశాంతత దొరుకుతుంది. దీనికి అంతటికి కారణం ఏంటో తెలుసా? దేవుని జ్ఞానాన్ని కలిగి నీవు ప్రవర్తించడం లేదు. జ్ఞానం ఉంటే ఇంటిని కట్టుకుంటారు అన్నాడు దేవుడు. జ్ఞానం ఉంటే ఇంటిని కట్టుకున్నారు అన్నాడు. జ్ఞానం లేకనే ఈరోజు ఎంతో మంది జీవితాలు పాడు చేసుకున్నారు. అందుకే అంటున్నాడు, నీ ఇష్ట వస్తువులన్నిటి దానితో సమానం కావు, దాని కుడి చేతిలో దీర్ఘాయువును అన్నాడు. చూడండి, జ్ఞానం యొక్క కుడి చేతిలో ఏముందంట? జ్ఞానం యొక్క కుడి చేతిలో ఏముందని చెప్తున్నాడు. చూడు, ఒక ఆయుస్సుని ఒక రోజుని పెంచుకుంటావేమో, పెంచుకో. దేవుడు వచ్చి ఈ రోజు చచ్చిపోతావురా అని ఒకవేళ నీకు దేవుడు చెప్తే, అయ్యా నా దగ్గర బంగారం ఉంది, నేను సంపాదించాను నువ్వు ఇచ్చిన ఆస్తితోనే, సరే నువ్వు ఇచ్చినటువంటి ఆయుష్కాలంతోనే, ధనం ఉంది, బంగారం ఉంది, ఆస్తులున్నాయి, కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఇష్ట వస్తువులు ఎన్నో తెచ్చిపెట్టుకున్నాను నేను. చాలా మందికి కార్ల పిచ్చి ఉంటుంది కదా, కొంతమంది బంగారం పిచ్చి ఉంటుంది కదా, కొంతమందికి శారీస్ పిచ్చి ఉంటుంది కదా, కొంతమందికి బైకులు పిచ్చి ఉంటుంది కదా. అన్ని తెచ్చిపెట్టుకున్నాం, ఇంట్లో ఉన్నాయి, ఇష్ట వస్తువులు అన్నీ ఉన్నాయి, అవి ఇచ్చేస్తాను. ఒకరోజు ఆయుష్ పెంచుతావా? ఒకరోజు ఆయుష్ పెంచుతారని అడగండి, పెంచుకుంటావా? జరుగుతుందా? అది జరిగే పని అని అంటారు చెప్పండి. నువ్వు జ్ఞానం కలిగి బ్రతికితే దాని కుడి చేతిలో, జ్ఞానం యొక్క కుడి చేతిలో ఏముందంట? దీర్ఘాయువు ఉంది. నువ్వు జ్ఞానం కలిగి బ్రతికితే చక్కగా నిండు 100 ఏళ్ళు హాయిగా బ్రతుకుతావు నాయన అంటుంది. జ్ఞానం వలన కలుగు లాభం ఏమనుకుంటున్నారు మీరు? నెమ్మది లేదు ఈ జీవితానికి. జ్ఞానం కలిగి బ్రతికితే నెమ్మది కలిగి ఆనందంతో ఈ జీవితాన్ని ముగించుకుంటావు. జ్ఞానం లేకే కదా ఎంతో మంది పాడు చేసుకుంటున్నారు బ్రతుకులను. దేవుడు అంటున్నాడు, దాని కుడి చేతిలో ఏముందట? దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఏమున్నాయంట? దాని ఎడమ చేతిలో నీ దగ్గర జ్ఞానం ఉంటే ధనం ఉన్నట్టే. జ్ఞానం ఉంటే
నీకు ఘనత వచ్చినట్టే. ఘనత ఏమంటే నేను గొప్పవాణ్ణి చేసేది ఏంటో తెలుసా? జ్ఞానం. నేను గొప్పవాణ్ణి చేసేది డబ్బు కాదు. ఎన్ని కోట్ల రూపాయలు ఉండనివ్వండి, ఏమంటారు తెలుసా? వారంత పీసోడు లేడండి అంటారు. ఎవరికి కూడా దానం చేసేటువంటి వాడు కాదు అండి అంటారు. ఎవరైనా ఏమంటే అభాగ్యులు వస్తే వారిని ఆదుకున్నటువంటి వాడు కాదన్నారు కదా. ఎంత ఆస్తి ఉంటే ఏం చేయాలి చెప్పండి? అక్కరకు రాని నీ ఆస్తి ఏం చేయాలి చెప్పు? అవసరపడని, ఉపయోగపడని ఆస్తి నీ దగ్గర ఎంత ఉంటే ఏం చేయాలి చెప్పు? దాని వలన, ఆస్తి వలన ఘనత వస్తుంది అనుకుంటున్నావా? ఆస్తి వలన పేరు వస్తుంది అనుకుంటున్నావా? రాదు రాదు రాదు. దేని వలన ఘనత వస్తుంది తెలుసా? దేవుని జ్ఞానము నీవు కలిగి బ్రతికి ఉండడం వల్ల ఆ జ్ఞానం నీకు కిరీటంగా మారుతుంది. ఆ జ్ఞానము నీకు కిరీటంగా మారి సమాజంలో నీకు గౌరవ మర్యాదలు తెచ్చి పెడుతుంది. జ్ఞానం లేక పాడైపోతే, వీడేంట్రా బాగానే చదువుకున్నాడు, పనికి మాలినవాడు, ఇలా అయిపోయాడని నిన్ను గూర్చి ఎబ్బెట్టుగా మాట్లాడుతుంటే, నీ పరువుని తీసే విధంగా మాట్లాడుతుంటే, ఎందుకు చీ బతుకు చెడా అని చెప్పేసి ఎక్కడనో పోయి చస్తే ఏంటి నీ బతుకు? పాడు చేసుకున్నావు కదా, జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు కదా బ్రతుకుని. జ్ఞానం లేకనే చెడిపోతుంది సమాజం. చదువుకున్న మూర్ఖులు ఉన్నారు సమాజంలో, చదువుకున్న మూర్ఖులు పాడైపోతున్నారు కదా, పాడైపోతున్నారు. అదంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? దాని ఎడమ చేతిలో ఏమున్నాయంట? ధన ఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షమకరణములు. దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకున్న వారందరూ ధన్యులు. దాన్ని పట్టుకోండి అంటున్నారు. దాన్ని పట్టుకున్నటువంటి వారు ధన్యులు. దాని మార్గంలో ఏముందంట? క్షేమకరములు ఉన్నాయంట. దాని మార్గంలో ముళ్ళబాట కాదు, దాని మార్గంలో ముళ్ళబాట లేదు. దాని మార్గంలో ఏముంది? పూలబాట. ముళ్ళబాట కాదు, పూలబాట ఉంది. దాని మార్గంలో జీవం ఉంది. దాని మార్గంలో జీవవాయువు, ఏమండి జీవం, దీర్ఘాయువు ఉంది అంటున్నాడు. దాని మార్గంలో ఘనత ఉంది. దాని మార్గంలో నిన్ను రక్షించేటువంటి ఏమండి దేవుడు ఒక సెక్యూరిటీ గార్డ్ని, బుద్ధి నిన్ను కాపాడును అని చెప్పాడు కదా. ఆ జ్ఞానం కలిగి బ్రతికితే ఎన్ని లాభాలండి మనకు, ఎన్ని లాభాలు. ఇంకా మంచి మాట చూస్తారా? ఆ జ్ఞానం కలిగి బ్రతికితే ఎలా మారిపోతామో ఒకసారి చూడండి. మంచి చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి మాటని దేవుడు రాయించాడు. ఒకసారి చూద్దామా? ఒకసారి చరిత్రలోకి వెళితే ఆ జ్ఞానం కలిగినటువంటి వారు, దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు ఎలా బ్రతికారో ఒకసారి చరిత్రలోకి వెళ్ళి కొన్ని మాటలు చూద్దాం. దానియేలు గ్రంథంలోకి రండి ఒకసారి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, ఎవరు నలుగురు? ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు కాదు. ఆ నలుగురు ఎవరు అనుకుంటున్నారు? ఆ నలుగురు ఎవరు అంటే 6వ వచనం చూడండి. ఆ నలుగురు ఎవరంటే, యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా అనువారు. వీరే దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు. వీరే. వారి పేర్లు మార్చారు రాజుగారు. ఎందుకంటే ఆ సంస్కృతికి తగ్గట్టుగా, ఆ దేశానికి తగ్గట్టుగా చెరలోకి వెళ్ళారు కదా. వీళ్ళల్లో ఎక్కడ ఉన్నారు? యూదులు ఎక్కడ ఉన్నారు? బబులోను చెరలో నెబుకద్నెజర్ రాజు పట్టుకొని వెళ్ళిపోయాడు, చెరలో పెట్టుకున్నాడు. ఇప్పుడు దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. బబులోను చెరలో ఉన్నారు, దానియేలు క్రింద ఉన్నారు, సిరియాలో ఉన్నారు. వీరంతా కూడా ఏం చెప్తున్నాడు? ఆ 17వ వచనంలో ఆ నలుగురు గురించి మాట్లాడుతున్నాడు. ఆ నలుగురు ఎలాంటి వారని తెలుసా? ఆ నలుగురు బాలురు, పిల్లలు కదా. పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? యవ్వనంలో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారు చెప్పండి కదా? ఏం చేస్తారు చెప్పండి? ఎలాంటి అలవాట్లు కలిగి ఉంటారు చెప్పండి? ఈరోజు యూత్ని చూడండి. ఆ సాయంకాలం చూడగానే ఓ ముఠా కనిపిస్తుంది రోడ్డు మీద. ఏమిరా అంటే, ఇగో ఎప్పుడు తాగుతాం, ఎప్పుడు తాగాలి, తాగే వయసు వచ్చింది కాబట్టి తాగుతున్నాం. ఎప్పుడు తాగాలి? మా గ్లామర్ దెబ్బతినదు తాగకపోతే కదా, మా గ్లామర్ దెబ్బతినదు కదా. మేము సైట్ కొట్టాలి, అమ్మాయిల వెంట పడాలి కదా, ఇంకా చేయవలసినటువంటి పనికిరాని పనులను చేయాలి. చేసిన తర్వాత దానికి అలవాటైపోయి బానిసలం అయిపోయి జీవితాన్ని పాడు చేసుకోవాలి. తొందరగా మేము పోవద్దు, తొందరగా ఇక్కడ నుంచి మేము మూటెముళ్ళ సర్దుకోవద్దు కదా. ఎంతమంది అండి పిల్లలు పాడు చేసుకుంటున్నారు. కానీ ఈ పిల్లలు, ఈ యవనస్తులు ఏం చేస్తున్నారట తెలుసా? ఈ యవనస్తులు ఎలా ఉన్నారంటే, ఈ నలుగురు బాలుర సంగతి ఏమంటే, ఈ పిల్లల గురించి చెప్పండి. ఏమైనా ఈ పిల్లలు ఎలాంటి వారని అడిగితే, ఊర్లో అడిగితే ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? యవనస్తుల గురించి ఏం చెప్తారండి? ఏం చెప్తారు పిల్లల గురించి? మన గురించి అంత చరిత్ర చెప్తారు, మంచిది ఉండదు. మంచి చరిత్ర ఏమైనా రాసుకున్నాం మనం అంటే లేదు, మంచి చరిత్ర రాసుకోలేదు మనం
కాబట్టి మన గురించి మొత్తం అంతా కూడా అడిగితే ఏం చెప్తారు చెప్పండి? బ్యాడే ఉంటుంది. కానీ ఆ రాజు మాట్లాడ ఈ నలుగురు బాలుర సంగతి ఏమంటే, దేవుడు వారికి జ్ఞానమును ఏమిచ్చాడో తెలుసా? వారు భయభక్తులు కలిగిన భక్తులు గనక దేవుడు వారికి ఏమిచ్చాడో తెలుసా? జ్ఞానం ఇచ్చాడు దేవుడు. జ్ఞానం ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? ఎవరికి ఇస్తాడు అనుకుంటున్నాడు దేవుడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానం వస్తుంది, అందరికి రాదు. నువ్వు చర్చికి వచ్చిపోతావేమో అంతే, నువ్వు వచ్చిపోతుంటావు అంతే, వింటుంటావు వెళ్ళిపోతుంటావు అంతే, కానీ నీకు దేవుని భయం లేదు. దేవుని భయం లేకపోతే నీకేమి రాదు? జ్ఞానం రాదు. చెప్పాను కదా, విధేయతతో ఉంటే నేర్చుకుంటారు. విధేయత ఉంటేనే జ్ఞానం ఉంటుంది. జ్ఞానం నేర్చుకుంటారు. మాస్టర్ దగ్గర ఎలా ఉండాలి? విధేయతతో ఉంటే నీకు చదువు వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. అందుకని వారు భక్తులు గనక, దేవుడు అంటే భయము భక్తి కలిగిన వారు గనక వారికి ఏముంది? ఏముంది అంటున్నాడు? దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతను వివేచనయు అనుగ్రహించెను. చూడండి, వారిని కొట్టేవారు ఆ బబులోను చరిత్రలో కూడా లేరు. వారిని కొట్టేవారు, ఆ నలుగురిని కొట్టేవారు బబులోను చరిత్రలో లేరు. ఆ రోజు ఆ సామ్రాజ్యంలోనే లేరు. ఆ నలుగురు స్నేహితులు ఒక్కటి దేవుని కొరకు అవసరమైతే ప్రాణాలు త్యాగం చేయడానికైనా వెనకాడని స్నేహితులు. ఆ నలుగురు స్నేహితుల ద్వారా ఆ రాజ్యమందు దేవుడు కీర్తించబడ్డాడు. ఆ నలుగురు స్నేహితులు ఆ కలిసికట్టుగా ఉన్నటువంటి ఆ విధానము ద్వారా దేవుడు వారి భక్తి ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడని శిలాశాసనాలు రాశారు. ఒకసారి వారికి గట్టిగా క్లాప్స్ కొట్టండి కదా. ఎంత గొప్పవారండి వారు, ఎంత గొప్పవారు అంటే వారి జ్ఞానము ఆకాశమందున్న దేవుణ్ణి తెలియజేసిందంటే మీరు నమ్మగలరా చెప్పండి? మీరు ఎవరిని నమ్ముకున్నారంటే, జీవము గల యెహోవాను మేము నమ్ముకున్నాం, ఆయన పిల్లలం మేము. ఆయన మాకిచ్చినటువంటి జ్ఞానం గనక ఆ జ్ఞానంతో ప్రవర్తించడం వలన ఏమండి వాళ్ళు ఎలా మారిపోయారట? సకల శాస్త్ర ప్రావీణ్యతను అంత నాలెడ్జ్ని సంపాదించారంట. ఏమంటే దేవుని జ్ఞానం నేర్చుకున్న తర్వాత వాడిని కొట్టేటువంటి వాడు ఎవడుంటాడు చెప్పండి? ఇంకా మీరు అలాగనే చదువుకుంటూ కిందికి వస్తే 19 వచనాన్ని చదవండి. ఏమంటున్నాడు? 19 రాజు వారితో మాట్లాడగా, ఏమంటున్నాడు? రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా వంటి వారు అంటే వీళ్ళంటి వారు ఎవరు కూడా కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. ఏమంటే ఎంతో మందిని తీసుకొచ్చారు, కానీ వారందరికంటే వీళ్ళే నాలెడ్జ్ పర్సన్స్. రాజుగారి దగ్గరికి వీళ్ళే నాలెడ్జ్ పర్సన్స్ అంట. ఏమంటున్నాడు తెలుసా? ఇంకా 20 వచ్చులో చూడండి. విచారణ చేయగా జ్ఞాన వివేకము గల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతట నుండు శకునగాండ్ర కంటెను, గారెడి విద్య గలవారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను అన్నట్టు. చూడండి, అందరికంటే ఆ రాజ్యంలో ఎవరున్నారట? ఆ రాజ్యంలో శకునగాండ్రు ఉన్నారట. ఆ రాజ్యంలో ఎవరున్నారట? మ్యాజిక్ చేసేటువంటి వారు, గారడి విద్య చేసేటువంటి వారు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు, వారి దేవుళ్ళు నమ్ముకున్నటువంటి పండితులు ఉన్నారు. వారికి ఏం లేదు, బుర్ర లేదు, గుజ్జు లేదు లోపల. కానీ ఏ సమస్య వచ్చినా రాజుగారు ఎవరి దగ్గరకు వచ్చేవారు? ఎలాంటి కళ వచ్చినా ఆ కళకు భావము చెప్పగలిగినటువంటి జ్ఞాన సంపదను కలిగినటువంటి వాడు దానియేలు. ఒకసారి 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. ఏమంటున్నాడు? కొడుకొచ్చాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత కొడుకొచ్చాడు, బెల్షస్సరు. కొడుకొచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు? వీళ్ళ నాన్న తీసుకొచ్చినటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ఆ ఉపకరణములన్నిటినీ కూడా తీసుకొచ్చి పార్టీలో అరేంజ్ చేసి ద్రాక్షరసం తాగుతున్నారు. ఏవి? దేవుని మందిరంలో వాడవలసినటువంటి వస్తువులు, ఉపకరణములను వాటిని తీసుకొచ్చి ఈయన క్లబ్ లో పెట్టి రాజులందరూ కూర్చుంటే అందులో మందు పోస్తున్నాడు. మీరు ఆ 11వ వచనాన్ని
మీరు చూస్తే ఏమండి ఒక చెయ్యి వచ్చిందంట. వారు కూర్చున్నప్పుడు ఒక చెయ్యి వచ్చి రాసిపోయింది, గోడ మీద రాసిపోయింది. ఒక చెయ్యి వచ్చి రాసిపోయింది, వేలు మాత్రమే కనబడ్డాయి ఆయనకి. బెల్సెసర్కి అక్కడ గోడ మీద ఒక రాత ఉంది. ఆ రాతను చదవండిరా, దీని భావం ఏంటి, దీని అర్థం ఏంటి అని అందరిని పిలిపించాడు. కానీ ఎవడు కూడా చెప్పలేకపోతున్నాడు. దాని సారాంశం అక్కడ రాయబడింది ఏంటి అంటే ఎవడు కూడా మాట్లాడలేకపోతున్నాడు, ఎవడు కూడా చెప్పలేకపోతున్నాడు. కనుక ఏం చేయాలంటే ఒకడు చెప్పాడు, ప్రభు మీ నాన్న కాలంలో కూడా ఉండేటువంటి వాడే మనగాడు, ఇంకెవ్వడు కూడా చెప్పలేడు, అతన్నే పిలిపించాలి. ఒకసారి అతన్ని పిలిపిస్తే ఇది ఏంటో ఈ చెయ్యి రాసిపోయింది కదా, ఏంటో దీని భావం అన్నది ఆయన మాత్రమే చెప్పగలడు. ఆయన ఎవరో తెలుసా? చెప్తున్నాడు 11వ వచనంలో. చదవండి 11వ వచనంలో. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, నువ్వు మర్చిపోయావు, మీ నాన్న తీసుకొచ్చాడు. ఒక రాజ్యంలో మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. దేవుని జ్ఞానము, దేవుని బుద్ధి, దేవుని తెలివి, జ్ఞానం కలిగినటువంటి వాడు ఒకడున్నాడు, ఆయనే దానియేలు. అతని మాత్రమే చెప్పగలడని నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారెడి విద్య గల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పైగా అధిపతిగా అతన్ని నియమించాను అన్నట్టు చూడండి. అందరికి పైగా దానియేలు గారు అధిపతిగా ఉన్నాడట. వారందరికి పైగా దానియేలు గారే అధిపతి. ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? ఆ రాజ్యంలో ఎవరు లేరా అంటే లేరు. దేవుని జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు గనక అతని కింద అందరూ కూడా బలాదూర్ అంటే నువ్వు దేవుని జ్ఞానాన్ని కలిగి బ్రతికితే రాజుగారికే సలహాలు ఇస్తావన్నమాట. నువ్వు దేవుని జ్ఞానం కలిగి బ్రతికితే ఒక రాజ్యమే నీకు ఏమవుతుంది? దాసోహం అవుతుంది. నువ్వు దేవుని జ్ఞానాన్ని కలిగి బ్రతికితే నీ కీర్తి ఆ దేశమంతా కూడా వ్యాప్తి చెందుతుంది. ఆ దేశంలో ఒకడున్నాడట, ఎవరైనా దానియేలు అని ఒక పేరు, ఒక కేక మాత్రమే వినపడుతుంది. అలాంటి జ్ఞానం నీవు కలిగి ఉంటే నువ్వు కూడా ఎంత ఘనత, ఎంత కీర్తిని కలిగి నువ్వు బ్రతకగలవు చెప్పు. అందులో దాని కుడి చేతులు ఏముందట? ఘనత. దాని కుడి చేతులు, ఎడమ చేతులు ఏమున్నాయట? ఘనత, దీర్ఘాయువు ఉంది దాని చేతిలో. ఆ జ్ఞానం కలిగి బ్రతకమంటుంది. అందుకే దానియేలు గారికి అంత ఘనత ఎలా వచ్చింది అనుకుంటున్నాడు? ఆ జ్ఞానం కలిగినందుకే. ఆ జ్ఞానం లోక జ్ఞానం కాదు, ఆ జ్ఞానం దైవ జ్ఞానమే. ఇలాగనే ఇంకొక వ్యక్తి వెళ్ళిపోయాడు. ఎవరు తెలుసా? ఎవరు? యోసేపు గారు. ఇలాగనే ఈయన కూడా ఒక బానిసగా వెళ్ళిపోయాడు, ఐగుప్తులో ఉన్నాడు. ఆయన కూడా దేవుడంటే పిచ్చి, దేవుడంటే భయం, దేవుడంటే విధేయత, దేవుడంటే ఎంత సాత్వికుడు, అసలు ఎంత సౌమ్యమైనటువంటి వ్యక్తి అంటే చాలా వెరీ గుడ్ మ్యాన్ అండి. చాలా మంచి పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. ఎవరు? యోసేపు గారు. ఆయన కూడా అమ్మేశారు ఆ దేశానికి. ఆయన కూడా పనివాడిగా ఉన్నాడు, ఆయన కూడా దాసుడుగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఇంకా బయట పడలేదు. ఆయన బయట పడలేదు. ఒకసారి చూద్దామా ఆయన గురించి కూడా ఏం చెప్తుంది చూడండి. ఒకసారి చూడండి. ఆది కాండానికి రండి. ఆది కాండానికి రండి 41వ అధ్యాయాన్ని చూడండి. 41వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే 41వ అధ్యాయము 38వ వచనాన్ని చూడండి. 41వ అధ్యాయము 38వ వచనాన్ని మీరు చూడగలిగితే అతడు తన సేవకులను చూచి ఏమంటున్నాడు? ఫరో అంటున్నాడు అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని నేను. ఏమంటున్నారు ఫరో గారు? ఇతని లాంటి వాడిని ఇంకోని మనం కనుగొనగలమా? ఇతని లాంటి వాడిని ఇంకోని మనం చెప్పగలమా? ఇతని లాంటి వాడు ఇంకొకడు ఉన్నాడా అంటే ఈ ఐగుప్తు దేశమందు లేడు, ఇంకొకడు లేడు ఇతని లాగా. ఎందుకంటే ఆ జ్ఞానం సంపాదించినటువంటి వాడు, ఆ జ్ఞానాన్ని సంపాదించినటువంటి వాడు. ఏమంటున్నాడు? మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనక నీవే వివేక జ్ఞానములు గల వారెవరు లేరు. నీవలే జ్ఞాన వివేకములు గల వారెవరు లేరు. నీలాగా ఈ జ్ఞానాన్ని కలిగినటువంటి వారెవరు లేరు. దేశానికి కరువు వచ్చిందట, దేశానికి కరువు వస్తుంది. ఆ కరువు ఆ కలభావాన్ని ఎవరు కూడా చెప్పలేదు. ఆ పీల వెన్నులు, ఆ బలిసిన వెన్నులు ఆ మింగివేయడం అన్నది, ఆ బలిసిన ఆవుల్ని బక్కపలిసిన ఆవుల్ని మింగివేయడం, ఆ ఏట్లో నుండి వచ్చినటువంటి ఆ కళ ఫరోకి తెలిసినప్పుడు ఈ భావం ఏంటి ఎవరు చెప్తారంటే ఈ ఫరో వచ్చేసి యోసేపు గారికి చెప్తారు కదా. యోసేపు గారు వచ్చి ఆ కలభావాన్ని చెప్పేసరికి ఓహో కలభావం ఇదా, మన దేశానికి 7 సంవత్సరములు కరువు, 7 సంవత్సరాలు
సంవత్సరంలో అధికమైనటువంటి పంట పండుతుందా? అయితే నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, 7 సంవత్సరాలు నా దేశ ప్రజలు నేను ఎలా కాపాడుకోవాలని ఏమంటే ఒక దిగ్భ్రాంతిలో ఉన్నప్పుడు యోసేపు గారు ఒక మంచి సలహా ఇచ్చాడు. 7 సంవత్సరాలు పంట పండుతుంది కదా, ఆ 7 సంవత్సరాలు ఆ పంటని ఏం చేద్దాం, గోదాములు కట్టేద్దాం, అంతలో మనమంతా ధాన్యాన్ని ఏం చేద్దాం, సమకూర్చేద్దాం. ఎంతవరకు అంటే 7 సంవత్సరాలు కరువు తీరిపోయినా సరిపడేంత ధాన్యాన్ని ఏం చేద్దాం, దాచేద్దాం అన్నప్పుడు ఆ ఆలోచన అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉందట. ఆలోచన చాలా మంచి ఆలోచన ఇచ్చావు, మంచి జ్ఞానం ఉంది నీ దగ్గర, నీలాంటి వాడు ఈ ఐగుప్తు దేశంలో లేడు అని ఆ రాజుగారు కూడా ఏమంటున్నాడు తెలుసా? కింద ఏమంటున్నాడంటే 40 వచనం చూడండి, నీవు నా ఇంటి అధికారివై ఉండవలెను, నీలాంటి వాడు నాకు కావాలి. రాజుగారు అంటున్నారు, నువ్వు నా దగ్గర ఉండాలి, నువ్వు నా దగ్గర ఉంటే నాకు ఎదిరే లేదని ఏమంటున్నాడు? నా ఇంటి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందనని యోసేపుతో చెప్పాను. నేను సింహాసనం మీద ఒక్కటే కూర్చుంటాను, అదొక్కటే నీకు ఉండదు, అన్నిటి మీద నీకేం ఇస్తున్నాను, అధికారం ఇస్తున్నాను. తర్వాత నా అంతటి వాడవు నువ్వే అని చెప్పేసి ఏం చెప్తున్నాడు తెలుసా? మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేయించి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. దేశం మీదనే ఒక ప్రధానిగా, ఒక రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. అతని ముందరు జనులు కేకలు వేస్తున్నారట. అతనికి గౌరవం, అతనికి కీర్తి, అతనికి అధికారం ఎక్కడి నుండి వచ్చిందండి? అంత కీర్తి, అంత ఘనత ఎక్కడి నుండి వచ్చింది అని అంటే కేవలం దేవుని జ్ఞానాన్ని సంపాదించడం వలన అది కోరుకోనండి. ఆ జ్ఞానాన్ని కలిగి బ్రతకండి. ఆ జ్ఞానం ఎవరిస్తారు అంటే జ్ఞానము యెహోవాయే ఇచ్చును. అది పైనుండి వచ్చేది, ఆయన మాత్రమే ఇచ్చును. అది ఎక్కడా కూడా దొరకదు. అది నీ వశం కావాలి అంటే నువ్వు భయభక్తులు కలిగి ఉంటేనే తప్ప అది నీ యొద్దకు రాదు. అది నీ యొద్దకు వస్తే నువ్వు చాలా గొప్ప స్థాయిలో, ఎవరు అందుకున్నంత స్థాయిలో నువ్వు ఉండగలవు. ఆలోచించు. ఒకసారి చూడు, సామెతల గ్రంథంలో ఏమంటాడు తెలుసా? 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూడగలిగితే, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. ఏమంటున్నాడు? దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును అన్నాడు. చూడండి, దాన్ని కౌగిలించిన ఎడల, దాన్ని కోరుకున్న ఎడల, ఆ దాన్ని నువ్వు కావాలని కోరుకుంటే అది నీకేమిస్తుందంట? ఘనత. జ్ఞానం ఏం చేస్తుందంట? నీకు ఘనతనిచ్చును అన్నాడు. చూడండి, జ్ఞానం నీకు ఘనతనిస్తుంది, జ్ఞానం నిన్ను గొప్పవానిగా చేస్తుంది. దాన్ని నువ్వు ప్రేమించిన ఎడల అన్నాడు. చూడండి, దాన్ని నువ్వు ప్రేమించిన ఎడల. ఇంకా మనం సొలొమోను గారి దగ్గరికి వెళ్తే ఆయన మించినటువంటి జ్ఞానవంతుడు ఇంకెవరున్నారు చెప్పండి? సొలొమోను గారి గురించి చాలా సంగతులు మనం విన్నాం. దేవుడు ఏం చేశాడంటే ఆయనకు జ్ఞానాన్ని ఇచ్చాడట. ఆ జ్ఞానం కలిగినటువంటి వాడే ప్రపంచ రాజ్యాలను సైతం తన తెలివితో, తన ప్రజ్ఞతో, తన జ్ఞానంతో ఏలగలిగినటువంటి వాడు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాడండి ఆయన క్రీస్తు వారు రాకముందు ఆయనే ప్రపంచంలో జ్ఞానవంతుడు. ఆయన భూమి మీద బ్రతికున్నంత వరకు ఆయన నడిచే జ్ఞానం అని చెప్పవచ్చు. ఆయన అంత గొప్పవాడు. ఒకసారి చూడండి, మనం రాజుల గ్రంథంలో క్లాసుల్లో చదివించాను. ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం ఒకసారి చూడండి. 10వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 4-8 వచనాలు చదవండి. 23 వచనం చదవండి. 23 వచనం చదవండి. 23 వచనం. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరిరి. లోకులందరూ భూపతులు అంటే రాజులందరూ ఎవరిని చూడాలనుకున్నారట? సొలొమోను జ్ఞాన వాక్కులను వినడానికి భూమి అంతముల నుండి రాజులందరూ అతను ఎలా ఉంటాడో చూడాలనుకున్నారు. అంటే ఆ జ్ఞానం కలిగి ఉంటే నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉంటావు అన్నది ఒకసారి
అని నువ్వు ఆలోచించాలి కనుక దేవుని జ్ఞానం సంపాదించండి అని వాక్యం చెబుతుంది. సామెతల గ్రంథం ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము ఆ రాజు గారు చెబుతున్నటువంటి మాటలు ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11-12 వచనాలు. జ్ఞానము స్వాస్యమంతా ఉపయోగము అన్నట్టు చూడండి. జ్ఞానం అంట ఎంత ఉపయోగం, ఎంత లాభము. జ్ఞానం అంట స్వాస్థ్యము అంటే ఆస్తి అంత ఉపయోగం. నీ దగ్గర ధనం ఉంటే, జ్ఞానం ఉంటే దానికంటే ఉపయోగమైనది జ్ఞానము. స్వాస్థ్యం అంతా ఉపయోగము. సూర్యుని కింద బ్రతుకు వారికి అది లాభకరము అన్నట్టు చూడండి. సూర్యుని కింద ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో ఆ జ్ఞానం కలిగి బ్రతికేటువంటి వాడికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అంటే నీకు అవసరం వస్తుందేమో, దాన్ని వాడుకుంటే నీకు అవసరం ఉందేమో. ఇంకేమన్నాడు, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. జ్ఞానం ఏం చేస్తుందంట? ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. ఇదే దేవుని వలన కలుగు లాభము. అంటే జ్ఞానం ఏం చేస్తుందట? ప్రాణమును కాపాడుతుంది. ఈ జ్ఞానమే నిన్ను, నీ ఆత్మను కాపాడగలిగేటువంటి జ్ఞానం. డబ్బుతో ఈ ఆత్మను కాపాడుకోలేవు, ఆస్తులతో ఈ ఆత్మను కాపాడుకోలేవు. దేవుని జ్ఞానముతోనే తప్ప ఈ ఆత్మను, ఈ దేహాన్ని నువ్వు కాపాడుకోగలవు. కాబట్టి జ్ఞానం వలన కలుగు లాభం ఏమిటో తెలుసా? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు, దక్కించుకుంటావు. ఆ జ్ఞానం నీకుంటే దీర్ఘాయు వస్తుంది. ఆ జ్ఞానం నీకుంటే ఆ జ్ఞానం నీకు జీవ మార్గమును చూపిస్తుంది. ఆ జ్ఞానం నీకుంటే క్షేమంగా నువ్వు బ్రతుకుతావు. ఆ జ్ఞానం నీకుంటే ధన ఘనతలు నీకు వస్తాయి. ఆ జ్ఞానం నీకుంటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. రాజులకే సలహాలు ఇచ్చేటువంటి వాడుగా నువ్వు మారిపోతావు. నీకు ఘనత, కీర్తిలు నీ దేశమంతా కూడా నీ గురించి చెప్పుకోగలరు. నీలాంటి వాడు ఇంకెవడు లేడని నీ గురించి గొప్ప చేసి మాట్లాడగలరు. ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే. చివరిగా మరొక మాట చూద్దామా? మరొక మాట కొలసీలకు రాసినటువంటి పత్రిక ఒకరు చూడండి. సామెతలు 8:35 ఒకరు చూడండి, ముగించేద్దాం. సామెతలు 8:35 ఏమండి మరొక మంచి మాట. సామెతలు 8:35 కొలసి 2:3 ఒకరు చూడండి. సామెతలు 8:35 ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? 8:35 వచనాన్ని ఒకసారి చూడండి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అన్నట్టు చూడండి. ఎవరిని కనుగొంటే? జ్ఞానము ఏమండి ఇక్కడ ఒక వ్యక్తిగా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి. జ్ఞానం ఇక్కడ ఎలా ఉంది? ఒక వ్యక్తిగా ఉంది. ఇది కావ్యము కాదు, కావ్యము కాదు ఇది. జ్ఞానము ఒక వ్యక్తిగా మాట్లాడుతుంది. ఏమంటుంది? ఏం చెబుతుంది? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనువాడు నన్ను కనుగొనని వాడు, కరెక్ట్ గా చదవండి, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. ఎవరిని కనుగొన్నటువంటి వాడు? జ్ఞానాన్ని కనుగొనటువంటి వాడు, జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి వాడు, జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నాయందు హాస్యపడు వారందరూ మరణమును స్నేహితురు. నన్ను వద్దనుకున్న వారు, నన్ను కాదనుకున్నటువంటి వారు చివరికి చచ్చిపోతారు అన్నాడు దేవుడు. జ్ఞానం లేకుంటే చచ్చిపోతావు. ఏదో ఉరిపోసుకుంటావు. నిన్న కదా ట్రైన్ కింద తలకాయ పెట్టినట్టుగా చచ్చిపోతావు. జ్ఞానం లేకపోతే సమస్యలు వచ్చేస్తాయి. జ్ఞానం లేకపోతే తల్లడిల్లిపోతావు. ఆ జ్ఞానం లేకపోతే ఏం చేయాలో అర్థం కాదు. చావస్తే బాగుంటుంది అనుకుంటావు, ఆ జ్ఞానం లేకపోతే. చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటావు, ఆ జ్ఞానం లేకపోతే. కదా, ఈ బాధలు పడేదానికంటే చచ్చిపోయేది మేలనుకుంటావు, ఆ జ్ఞానం లేకపోతే. ఆ జ్ఞానం కలిగి బ్రతికితే నీకు జీవము అన్నాడు చూడండి. జీవము నీకు. ఒకవేళ నన్ను కనుగొన్నటువంటి వాడు ఏమవుతాడట? మరణాన్ని స్నేహించుదురు అన్నాడు. ఇప్పుడు చూడండి కొలసి పత్రిక చూడండి 2:3 కొలసి పత్రిక 2:3 కొలసి పత్రిక 2వ అధ్యాయం
అధ్యాయము 3వ వచనాన్ని కొలస్సీ పత్రికలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అంటే ఇదంతా కూడా ఎవరిది అన్నమాట. ఎవరి జ్ఞానం, ఎవరు ఇదంతా అంటే జ్ఞానమై ఉన్నటువంటి క్రీస్తు. ఆ క్రీస్తును సంపాదించండి. కాబట్టి ఆ జ్ఞానం గురించి ఏం చెప్పాడు సొలొమోను? వెండి కంటే అపరంజి కంటే గొప్పవి విలువగల వస్తువులు దానితో సాటి రావు అన్నాడు. జ్ఞానం సంపాదించిన నరుడు ధన్యుడు అన్నాడు. కాబట్టి ఆ జ్ఞానం ఎవరట? సర్వ సంపదలు. ఏమండి? ఎవరి యందు గుప్తమై ఉన్నాయట? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వ సంపదలు ఉన్నాయి. ఎవరి యందు ఉన్నాయట? నీకు బుద్ధి కావాలా? నీకు జ్ఞానం కావాలా? సర్వ సంపదలు కావాలా? ఎక్కడున్నాయి అవన్నీ? ఎక్కడున్నాయి? క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని కలిగి నువ్వు బ్రతికితే హాయిగా బ్రతుకుతావు. ఎందుకు జ్ఞానం లేకుండా జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఎందుకు బుద్ధి వివేకం లేకుండా ఎందుకు మృగాల వల్లే బ్రతుకుతారు అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు రాయించినటువంటి ఈ మాటలే బుద్ధి జ్ఞానములు. ఈ జ్ఞానాన్ని మీరు కలిగి బ్రతకండి. ఈ జ్ఞానాన్ని నేర్చుకోనండి. ఈ జ్ఞానాన్ని మీరు సంపాదించండి. మీ జీవితాలు చల్లగా ఉంటాయి, సుభిక్షంగా ఉంటాయి. అర్థం చేసుకునేటువంటి మైండ్ వస్తుంది. మీ కాపురాన్ని, మీ కుటుంబాన్ని కట్టుకునేటువంటి జ్ఞానవంతులుగా మీరు మారిపోతారు. ఆ జ్ఞానం కలిగే జ్ఞానం చొప్పున మీరు కాపురం చేస్తారు. అంటే ఈ జ్ఞానం మీకు దేనికి ఉపయోగపడుతుంది? మీ గృహాన్ని కట్టుకోవడానికి. ఈ జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది? మీ కాపురాలను నిర్మించుకోవడానికి. ఈ జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది? మీ జీవితాలను కట్టుకోవడానికి. ఈ జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది? ఏంటి లాభం అంటే నీకు దీర్ఘాయువునిస్తుంది ఈ జ్ఞానం. ఈ జ్ఞానం నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ధన ఘనతలు నీకు కలిగి బ్రతకడానికి. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. జ్ఞానం వలన వచ్చు లాభం ఇవన్నీ దేవుడు మనకు సమకూర్చి పెట్టాడు. చివరిగా మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? సర్వ సంపదలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఆయనే క్రీస్తు. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం.